మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచూ ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మన అనుదిన భారము భరించు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన మన అనుదిన భారమును భరిస్తాడంటే అనుదినము మనం ప్రార్థన చేయడం. అనుదిన ప్రార్థన మనలను కాపాడు ప్రార్థన, దయచూపు ప్రార్థన, కృపను అనుగ్రహించు ప్రార్థన, దేవుడు జ్ఞాపకము చేసుకుని ప్రార్థన. అనుదినము ఆయన స్తుతించాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే అనుదినము మనకు రక్షణను, కాపుదలను, సంరక్షణను దేవుడు అనుగ్రహిస్తూ అనుదినము చేయు ప్రార్థన. అందుకే కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో దావీదు భక్తులు చేయు ప్రార్థన ఎలాగున్నదంటే, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడైతే మనం అనుదినము సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ప్రతిదినము మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అనుదినము మనము సేవించు దేవుడు, అనుదినము తప్పక మనం సేవించు దేవుడు, మన మానక ప్రార్థన చేయు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం మానక ప్రార్థించే వారముగా అనుదినము మన భారమును ఆయన మీద మోపినప్పుడు ఆయన మన భారమును భరించు వాడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన అనుదిన ప్రార్థన ఎవరికి చేయాలంటే 57వ కీర్తన 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి, మన కార్యము సఫలం చేయు దేవునికి మన ప్రార్థన చేయాలి. ఆ కార్యము సఫలం చేయు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే కీర్తనల గ్రంథంలో 59వ అధ్యాయము 16-17 వచనాల్లో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉంటావు. అనుదినము మనం ప్రార్థించినప్పుడు ఆపద్దినమున ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఉదయమున నీ కృపావార్తను, కృపను గురించి ఉత్సాహగానము చేసేదాను అంటున్నాను. ఉదయమున వేకువనే, ప్రభువా నీ కృపను మాకు దయచేయి ప్రభువా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. 25వ కీర్తనలో భక్తుడైన దావీదు యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనగా ఉంది. కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో 7వ వచనం ఆఖరి భాగం, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకో ప్రభువా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే ప్రార్థన, కృపను అనుగ్రహించే ప్రార్థన, నీ కృపావార్తను మాకు వినిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అలాగే అనుదిన ప్రార్థన రక్షించు ప్రార్థనగా ఉంది. మనకు శోధనల నుండి, ఆపదల నుండి తప్పించే ప్రార్థనగా, క్షేమమును, సంరక్షణను, పోషణను అనుగ్రహించే ప్రార్థన. అందువలన అనుదిన ప్రార్థనలో ప్రాముఖ్యమైనది మొట్టమొదటిగా 88వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో 13వ వచనంలో, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కోను. ప్రార్థనతో మనము దేవుని ఎదుర్కోను. అనగా నేను మేల్కొనినప్పుడు అనే మాట ప్రార్థనతో ఎదుర్కోవటం అంటే 17వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో భక్తుడు ఇలాగూ ప్రార్థన, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నేను నా ఆశ తీర్చుకుంటాను. ఉదయమున నా ప్రార్థనతో నేను ఎదుర్కొన్నప్పుడు 17వ కీర్తన ఆఖరి వచనం 15వ వచనంలో, 17వ అధ్యాయము ఆఖరి వచనం, నేనైతే నీతి గలవాడిని నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చు. ఉదయంలో ప్రార్థనతో ఆయన ఎదుర్కోవాలి. దేవానికి స్తోత్రాలు. కళ్ళు తెరవగానే వేకునే
ఆయన సన్నిధిని మొరపెట్టేవారు. మన భారమును ఆ అనుదిన భారము భరించువాడైన ఆ దిన భారం మన దేవునిపై మోపినప్పుడు ఆయన మనకు నెమ్మదిని, సంతోషము, ఆనందమును కలుగజేయ దేవుడై ఉన్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆ ప్రార్థన ఎదుర్కోవటానికి మనము కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనంలో, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించు, నిన్నే ప్రార్థించుచు ఉన్నాను. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉంటాను. నేను ఎప్పుడు నా దేవునితో మాట్లాడాలి, ఎప్పుడు నా దేవునితో నేను దేవునికి ప్రార్థన చేయాలని ఆశ తపన కలిగి మనము ఆయన స్వరూప దర్శనము, ముఖ దర్శనము, మనము ఆత్మవిషయంలోకి వెళ్ళి ఆత్మీయ ధ్యానము చేసుకుని ప్రభువుని తలంచుకున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటాం. అనుదినము దేవా నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను. అందువల్ల దానియేలు గ్రంథంలో ఇలాగూ దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు అనుదినము ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అన్యరాజు కూడా దానియేలు యొక్క ప్రార్థనా జీవితమును బట్టి దేవుడు దానియేలు ఎడల అతనికి దయ పుట్టించాడు. అందువల్ల దానియేలు గ్రంథంలో ప్రార్థన చేస్తూ దానియేలు ఎలాగూ ప్రార్థన చేస్తూ అనుదినము తప్పక దేవుణ్ణి సేవించువాడుగా ఉన్నాడు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో రాజు శాసనము ఇచ్చి, అలాగే వారు ప్రధానుల అధిపతులు దానియేలుకు విరోధముగా దానియేలును కలిగిన అతి శ్రేష్టమైన బుద్ధిని బట్టి దేవుడు అనుగ్రహించిన రాజు ద్వారా దేవుడు అనుగ్రహించిన దర్యావేషు రాజు ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆధిపత్యమును బట్టి, అధికారమును బట్టి అతని చుట్టూ ఉన్న ఇతర ప్రధానుల అధిపతులు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని చూస్తూ ఉంటారు. అయినప్పటికీ ఏదైనా ఒక హేతువు కనిపెట్టుకొని దానియేలు మీద నింద మోపాలని చూస్తూ ఉన్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పునైనా చేయువాడు కాడు కనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగలేకపోయి, ఆ తప్పు లోపం ఎందులో కనుగొనలేకపోయారంటే, మొట్టమొదటిగా 5వ వచనంలో అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందో అతనిలో ఏ లోపం కనుగొన. అనగా దేవుని ఆరాధించే విషయంలోనూ, దేవుని స్తుతించే విషయంలో, దేవుని యందు నమ్మిక ఉంచే విషయంలోనూ, దేవుని నామమును స్తుతించే విషయంలోనూ, ఆరాధించే విషయంలోనూ, విశ్వాసం ఉంచే విషయంలోనూ, దేవుని పద్ధతి విషయంలోనూ, ధర్మశాస్త్రం అనుసరించే విషయంలోనూ ఏ విషయంలోనూ అతని నుండి ఏ లోపము కనుగొనలేదు. అతను నమ్మకస్తుడై ఉన్నాడని, అందువలన అతని మీద ఆ ప్రధానులు నిందమోపం వల్లని ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపు చేసి దర్యావేశరాజు శాసనం ఒకటి పుట్టించి మారదీయుల యొక్క పారసీకుల యొక్క పద్ధతి చొప్పున ఆ శాసనం తయారు చేసినప్పటికీ ఏమని అంటే, ఎవరును ఏ మానవుని యొద్దను ఎవరిని ఏ మనవి చేయకూడదు, ఏ దేవుని యొద్దను ఏ మానవుని దగ్గర మనవి చేయక దేవుని ప్రార్థింపక ఉండాలని. ఎందుకనగా దానియేలు దేవుని పద్ధతి విషయంలో చాలా క్రమముగా, స్థిరముగా, ఎటువంటి సమయంలోని ఏ స్థితిలోనైనా కానీ దేవుని ఆరాధించే విషయంలో, దేవునికి ప్రార్థన చేయ విషయంలో, అనుదినము తప్పక దేవుని సేవించే విషయంలో అతడు క్రమము తప్పక దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. కాబట్టి 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్న అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున అనుదినము ధ్యానించుచు మోకాళ్ళును తన ఇంటికి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ని స్తుతిస్తూ వచ్చాడు. అనుదినము తప్పక దేవుని సేవించేవాడుగా ఉన్నాడు. దేవుని పద్ధతి విషయంలో అతని యందు ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనలను క్రమము తప్పించడానికి దేవుని ఆరాధించే సాధారణ శోధకుడు పొంచుకొని ఉంటాడు. మన చుట్టూ ఉన్న వారి ద్వారానే వారి ద్వారానే మనల్ని వారు మనతో మాట్లాడుతూ హృదయమందు దూషిస్తూ ఉంటారు అని కీర్తన గ్రంథంలో కూడా ఒక చోట రాయబడి. అటువంటి వారు దానియేలును మన దైనందిన జీవితంలో, అనుదిన ప్రార్థన జీవితంలో మనం తప్పక దేవుని ఆశ్రయించి చేయు ప్రార్థన, మన భారము ప్రార్థన, ఆపద్దినమును ఆదుకోను ప్రార్థన, సహాయం కొరకు వేడుకొని ప్రార్థన, దేవుడి నిత్యం మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన,
అనుదినం చేసినప్పుడు మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. అప్పటికప్పుడు మనం కష్టం వచ్చింది కానీ అప్పుడు చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. మానక ప్రార్థన అంగీకరిస్తాడంట దావీదు ప్రార్థన. దేవుడు మానక చేయు ప్రార్థన మనం అనుదినము చేయు ప్రార్థన అని ఉన్నారు. మానక మేలు చేయు దేవుడు. అందువలన అతడు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించి వచ్చినప్పుడు ఆ శాసనమును బట్టి వారు రాజుకు ఫిర్యాదు చేసినప్పుడు రాజు తెలియకే దానియేలును సింహపు బోనులో వేయాలని రద్దుపరచాలని ఆ శాసనమును అది స్థిరపరిచి, అయినా దానియేలును రక్షింపాలనైనా దర్యావేషు మనసులో దృఢపరుచుకొని ఉంటాడు. ఆ సమయంలో రాజు స్థిరపరిచిన శాసనము ఏది రద్దు చేయజాలదని, తీర్మానం రద్దుపరచాలని మాదివి యొక్క పారసీకుల యొక్క ఆచారం పద్ధతి అయి ఉన్నది. కాబట్టి అంత రాజు దానియేలుకు బంట్రోతులకు సెలవిచ్చి 15వ వచనంలో పట్టుకుని పోయి సింహములు కూడా ప్రదోషపడ్డ రాజు ఏమంటాడు? 15వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనము. నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. అనుదిన ప్రార్థన, అనుదినము మనము భారము ఆపదల్లో ఉన్నప్పుడు అనుదినము తప్పక మన సేవించున్న దేవుడు రక్షిస్తాడు. అన్యరాజు కూడా సాక్ష్యం ఇచ్చు ప్రార్థనా జీవితాన్ని దానియేలు కలిగి. అలాగే మనము కూడా అనుదినము తప్పక దేవుని సేవించేవారుగా. అప్పుడు తెల్లవారిన తర్వాత 20వ వచనంలో రాజు అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అప్పుడు దానియేలు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించినని అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు కనుక తన యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా తన దూతలను కావలి ఉండొచ్చు. అనుదినము చేయు ప్రార్థన యొక్క ప్రతిఫలం. దేవుడు కృపగలవాడై ఉన్నాడు. అనుదినం మన భారం వహించేవాడై ఉన్నాడు. కాబట్టి మనం అలాగూ ప్రార్థించినప్పుడు మన ఆపద్దినములో దేవుడు మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడు. వేకువనే లేచి ఉదయమునే మన ప్రార్థనతో ఆయన ఎదుర్కొన్నాడు. ఉదయమే ఆయనకు తన కృపావార్తను మనకు అనుగ్రహించమని ప్రార్థించినప్పుడు క్షేమములు, కాపుదల, సంరక్షణ అనుదినము తప్పక సేవించండి మీ దేవుడిని రక్షించండి. అన్యదేశ రాజులైన దర్యావేషు కూడా సాక్ష్యం ఇచ్చినట్టుగా, అన్యులు మన గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మీరు దేవుని ప్రజలై అనుదినము దేవుడు తప్పక సేవించిన దేవుడు మనల్ని కాపాడు. సింహపు బోనులను దానియేలును కాపాడిన దేవుడు, అగ్నిగుండంలో షడ్రక్ మిషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడటానికి అనుదినము మనం తప్పక సేవించు దేవుడు మనకు తోడై ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ స్తుతించువారముగా దేవుని నామమును స్మరించువారముగా ప్రతిదినము ఉదయమున అనుదినము తప్పక మనము చేయు ప్రార్థన, సాయంకాల నైవేద్యం వలన సన్నిధికి చేయు ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి ఆపద్దినముల్లో ఆపత్కాలంలో దేవుడు మనకు సహాయకుడై ఉంటాడని, దేవుడు మనల్ని ఆదరిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే నీవు నాకుండగా 25వ వచనము 73వ అధ్యాయం కీర్తన, నాకు ఆకాశమందు నీవు తప్ప నాకు ఉన్నారు ప్రభువా, నీవు నాకుండగా నాకు ఈ లోకంలో ఏదీ అక్కర్లేదు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కృపతో మనల్ని ఎదుర్కొంటాడు. మన ప్రార్థనతో మనం ఎదుర్కొన్నప్పుడు ఆయన ఉదయమున తన కృపావార్తను మనకు అనుగ్రహించి ఉదయమున కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 14 ఉదయం ఆయన కృపతో మనల్ని తృప్తి పరుచుతాడు. అప్పుడు మనం దినములన్నీ మనం సంతోషిస్తామని దేవుని వాక్యంలో రాయాలి. కాబట్టి అనుదినము మన దేవుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన, తప్పక సేవించు ప్రార్థన, ఆయన ఆలకించు ప్రార్థన, మానక చేయు ప్రార్థన అని దేవుని వాక్యంలో రాయబడి. మన పెదవులతో కాక మన హృదయములతో, ఆత్మతో, సత్యముతో, యథార్థముతో మనం దేవుని ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేయాలి. అనుదినము మనం తప్పక సేవించిన దేవుడు, దానియేలు రక్షించిన దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబము, నా కుటుంబము మన ప్రార్థనలు ఆలకించి ఆపద్దినమున దేవుడు మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు, సహాయం చేయ దేవుడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి కృపను అటు అనుదిన తప్పక దేవుని సేవించు ఆరాధించు ప్రార్థన జీవితంలో ఆత్మ నడిపింపుని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు. కృపగల దేవుడవు, దయగల మాత అనుదినము తప్పక సేవించు దేవుని ఆరాధించు దానియేలును కాపాడు.
మేము కూడా అలాగ అనుదినం తప్పక సేవించు, అనుదినం ప్రార్థించు, నిన్నే ప్రార్థించు, నిన్నే నమ్ముకొని ప్రార్థించి ప్రభా మా ఆపద్దినములు మీ సహాయం పొందుకొని ప్రతి కృపను ప్రార్థనతో ఉదయకాలంలో ఎదుర్కొని ప్రార్థన జీవితం ప్రార్థన సిద్ధము చేసి కాచుకోండి ప్రభా. ఉదయకాలమున మీ ప్రార్థనతో మీ స్వరూప దర్శనమును మేము పొందుకునే భాగ్యం దయచేసి అనుదినము తప్పక శోధనలో, ఇబ్బందుల్లో, కష్టంలో, ఆనందంలో, దుఃఖంలో మిమ్మల్ని సేవించి ఆరాధించి ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థన సఫలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిత్య ఆదరణ, సహవాసం, కాపుదల, సంరక్షణ, అనుదిన ప్రార్థనా ఫలము దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.